ఒక స్ట్రేంజర్ మన ట్రస్ట్ని బ్రేక్ చేస్తే మనం ఏమంతగా ఫీల్ అవ్వము. కానీ నా బెస్ట్ ఫ్రెండ్ అనుకునే నా మనిషి నా వెనకాలే మాట్లాడుతున్నారు అని తెలిస్తే, ఎక్కడున్నా నా పేరుని ప్రొటెక్ట్ చేస్తారు అనుకునే నా మనిషి నా సీక్రెట్స్ అన్నీ అందరికీ షేర్ చేసేస్తున్నారు అని తెలిస్తే, అంతే ఘోరంగా హర్ట్ అయ్యి లాయల్టీ అండ్ ఫ్రెండ్షిప్ ఆంట్ ద సేమ్ థింగ్స్ అని రియలైజ్ అవుతాం. మనతో కలిసి నవ్వులు పంచుకునే వాళ్ళందరూ మన కోసం స్టాండ్ తీసుకోరు. డైలీ మెసేజ్లు చేసుకోవడం, రీల్స్ పంపించుకోవడం, స్టోరీలకి రిప్లైలు ఇవ్వడం, ట్యాగిల్ చేయడం, ఇది కాదు ఫ్రెండ్షిప్ అంటే. ఇట్స్ అబౌట్ ప్రెజెన్స్. ఇట్స్ అబౌట్ నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడకపోయినా నీతోనే ఉండడం. ఒక రియల్ బెస్ట్ ఫ్రెండ్ అంటే అరే నాతో ఎందుకురా ఓపెన్ అప్ అవ్వలేదు అనేవాళ్ళు కాదు. ఏదో అయిందని అర్థమైంది, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇక్కడే ఉంటా అనేవాళ్ళు. ఒక్కటి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఎంత స్ట్రాంగెస్ట్ ఫ్రెండ్షిప్ అయినా ఓన్లీ వన్ సైడెడ్ వాటరింగ్ ఉంటే ఖచ్చితంగా డ్రై అయిపోతుంది. మీకు ఒక రియల్ బెస్ట్ ఫ్రెండ్ కావాలి అంటే యూ నీడ్ టు షో అప్, యూ నీడ్ టు మ్యాచ్ ది ఎనర్జీ. అట్లీస్ట్ ట్రై చేయాలి, ఎఫర్ట్స్ పెట్టాలి. నీకోసం నేను ఎప్పుడు ఉన్నా అని అనకపోయినా పర్వాలేదు, కానీ ఉండాలి. ఫ్రెండ్షిప్ జర్నీ సరేరా రేపు కలుద్దాం నుంచి మళ్ళీ ఎప్పుడు కలుస్తామో దాకా వస్తుంది. స్ట్రేంజర్స్ నుంచి కంఫర్ట్, హోమ్ లాగా మారుతుంది. అలాంటి బెస్ట్ ఫ్రెండ్ మీకు కనుక ఉంటే గట్టిగా పట్టుకోండి. వాళ్ళని ఎక్కడికి వెళ్ళనివ్వకండి, మళ్ళీ స్ట్రేంజర్స్గా మారనివ్వకండి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.